అబ్రకం పేపర్పై బాలరాముడు చిన్నపాటి గాలికి ఎగిరిపోయే అబ్రకం పేపర్పై అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడు విగ్రహంగా మలిచాడు చండకొండ గ్రామానికి చెందిన సోము చంద్రమోహనాచారి. సూక్ష్మ కళను సృష్టించడంలో నేర్పరి. అరుణ్ యోగి కృష్ణశిలపై చెక్కిన విగ్రహము అయోధ్యలో ప్రతిష్ఠించిన రోజున నిశ్చితంగా పరిశీలించి ఓయసిల పాలసేన రాజుల కాలం అంటే క్రీస్తు శకం 9 నుండి 11వ శతాబ్దంలో శిల్పుల కంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న శిల్పుల కంటే భిన్నంగా ఆలోచించి పల్లచటి అబ్రకం పేపర్ను బాలరాముడి విగ్రహంగా మలిచి వెనక వైపు ప్రభామండలము, క్రింద విరాట్ పురుషులైన ఆంజనేయ స్వామి, గరుత్మంతుల వారిని మలిచి అరుణ్ యోగి చెక్కిన ప్రభామండలము దశావతారాలను మార్చుతూ శిల్పి తన ఆలోచనతో ప్రామాణికతను తగ్గించకుండా మకర తోరణము, కీర్తి ముఖంలో మర్చి గర్భంలో కుడివైపు కోదండము, ఎడంవైపు ధనస్సు ధరించినట్లు రూప లావణ్యంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న బాలరాముడుగా మలిచిన చారి భక్తి భావానికి సంకల్పం. रक्षक राम यज्ञेश्वर राम यज्ञभूमिजा काम धर्म विग्रह राम धर्मपालक राम धर्मगोचर राम धर्मपथानुग राम सरयू तीरथ श्रीराम गंगा यमुना पारग राम गौतमी तीर विहार राम सागर निग्रह जय राम वनगत मुनिनुत हरि राम ऋषि मार्गानुग श्रीराम विनय गुणान्वित राम वीर धीर विजयान्वित राम नीलघनोपम राम स्वर्ण कोदण्डधर राम अक्षय तूणीरान्वित राम अवक्र विक्रम राम सत्य पराक्रम राम सत्यसन्ध श्रीराम सात्विक सद्गुण धाम राम सत्य चिदानन्द. నా పేరు సోము చంద్రమోహనాచారి. నేను అరుణ్ యోగి కృష్ణశిలపై చెక్కిన బాలరాముని విగ్రహాన్ని చూసి అయోధ్యలో ప్రతిష్ఠించిన తర్వాత నిశ్చితంగా పరిశీలించి ఓయసల పాలసేన రాజులు క్రీస్తు శకం 9 నుండి 11వ శతాబ్ద కాలంలో శిల్పుల కంటే భిన్నంగా ఆలోచించి కృష్ణశిలపై కంటే అబ్రకం పేపర్ మీద రాముల వారి విగ్రహాన్ని చెక్కాలని తలంపుతో నిశ్చితంగా రాముల వారి విగ్రహాన్ని చెక్కిన తర్వాత రాముల వారి వెనక వైపు ప్రభామండలము, క్రింద భాగంలో విరాట్ పురుషులైనటువంటి ఆంజనేయ స్వామి, గరుత్మంతుల వారిని చెక్కిన తర్వాత పైన ప్రభామండలం పైన మకర తోరణాలని, శంకు చక్రాలని, కీర్తి ముఖాన్ని ఏర్పాటు చేసి మధ్య భాగంలో గర్భభాగంలో రాముల వారిని ఉంచి ఎడంవైపు కోదండము, కుడివైపు కోదండము, ఎడంవైపు ధనుసును ధరించినట్లుగా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి రాముల వారి విగ్రహాన్ని చెక్కడం జరిగింది. శిల్పి కృష్ణశిలను ఉపయోగిస్తే నేను అబ్రకం పేపర్ పైనే రాముల వారి విగ్రహంగా మలిచిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటూ గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అతని యొక్క విగ్రహాన్ని చూసి చాలా సంతోషించారు. అలాగనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి, 10 డాక్టరేట్లు వచ్చాయి, 35 ప్రపంచ రికార్డులు వచ్చాయి, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా సన్మానించడం జరిగింది. ఇలా కళాకారుల్ని ప్రోత్సహిస్తే ఎన్నో దేవాలయాలు కూడా విగ్రహాలు అందించడం జరుగుతుంది. ఇలా అబ్రకం పేపర్ పైన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటోను చార్మినార్ నుంచి బయటకు వస్తున్నటువంటి అద్భుతంగా చెక్కాను. ఆ యొక్క చిత్రాన్ని రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం కోసం మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని గారిని కలిసి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత మాలాంటి కవులను, రచయితలను,
శిల్పుల్ని ప్రోత్సహిస్తే ఎన్నో తెలంగాణకి ఎన్నో అవార్డులు తెచ్చే అవకాశం ఉంటుందని మనవి చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి